ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని మున్సిపల్ పరిధిలోని వార్డు సచివాలయ ఉద్యోగులతో మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సభలో శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులు ప్రజా సమస్యలను తీర్చడంలో ముందుండాలని సూచించారు. ప్రజలతో సానుభూతితో నిబద్ధతతో వ్యవహరించడం వల్ల వారి సంతృప్తి శాతం పెరుగుతుందని అన్నారు. ప్రజలు ఏ పని కోసం సచివాలయానికి వచ్చినా వెంటనే స్పందించాలని, సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వ పథకాలకు ప్రజల మధ్యకు తీసుకెళ్లాలి. తద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వస్తోంది. పనితీరు వేగవంతం కావాలి. తద్వారా అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో ప్రజలకు ఉపశమనం కలిగించవచ్చు. శాసనసభ్యులు ఈ సమావేశంలో ప్రజా సమస్యలను తీర్చడంలో అందరూ కలిసి కష్టపడి ముందుండాలని హితవు పలికారు. ఈ సమావేశంలో మార్కాపురం మున్సిపల్ కమిషనర్, అన్ని సచివాలయ ఉద్యోగుల, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. మా సచివాలయాల సిబ్బంది ప్లస్ ప్రజాప్రతినిధుల యొక్క సమావేశాన్ని మున్సిపాలిటీలో నిర్వహించాం. చాలా చక్కగా ఈ కార్యక్రమం జరిగింది. సచివాలయ సిబ్బందికి అలాగే ప్రజాప్రతినిధులకి అందరికి కూడా ఈ ప్రాంత పరిస్థితులపై పూర్తి అవగాహన వచ్చే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ ప్రాంత ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు కానీ, ఇబ్బందులు కానీ ఏ రకంగా ఉంటున్నాయో కూడా వాళ్ళ దృష్టికి తీసుకుపోయాం. ఇప్పటి నుంచి అందరూ, మీరు, మేము అందరం కూడా సమన్వయంగా పనిచేయాలి. మన ప్రాంత అభివృద్ధిని అందరం కూడా కాంక్షించాలి. మన ప్రాంతం బాగుపరుచుకోవాలి. దానికి మీ వంతు సహకారం అందించాలని చెప్పి అందరికి కూడా అభ్యర్థించాం. వారందరూ కూడా సుముఖంగా 100% మన ప్రాంత అభివృద్ధికి పాటుపడతాం, మన జిల్లాని మనం కాపాడుకుందాం, అన్ని రకాలుగా ముందుకు తీసుకుపోదామని చెప్పి అందరూ కూడా ముక్త కంఠంతో ఈరోజు చెప్పడం జరిగింది. రేపు మండే నుంచి మా పనితీరు మెరుగవుతుంది, పరుచుకుంటామని కూడా వాళ్ళ నుంచి మాకు సంకేతాలు ఇచ్చారు. 100% ఇది జరిగితే మా మార్కాపురం ఈ జిల్లా అనేది బ్రహ్మాండంగా అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు కూడా అధికారులని ప్రతి చిన్నదానికి, అయినదానికి, కాని దానికి ఇబ్బంది పెట్టి, ఇలాంటి టార్చర్ పెట్టి, ఇలాంటి ఇంకో రకమైనటువంటి బలవంత పెట్టి కార్యక్రమాలు చేయొద్దు. మీకు ఏదైనా వాళ్ళ ద్వారా మీకు పని జరగనప్పుడు మా దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకొని వస్తే, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని వస్తే తప్పకుండా వాటిని పరిష్కరిద్దాం. చేయగలిగేవన్నీ కూడా చేపించే బాధ్యత మేము తీసుకుంటాం. చేయలేనటువంటివి చేయలేం, కొన్ని చేయలేని కూడా అడుగుతారు. అవతలోడు ఇల్లు నాకు రాసిలేం కదా. అటువంటి కొన్ని సమస్యలు వస్తాయి. అటువంటి కాకుండా ప్రజలకు అవసరమైనవి చేయగలిగేవన్నీ చేపించడానికి మనం అందరం పాటుపడదామని చెప్పాం. దానికి అందరూ కూడా సుముఖంగా వ్యక్తం చేసినందుకు మరొకసారి మా ప్రతినిధుల తరఫున, ప్రజాప్రతినిధుల తరఫున, ఎంప్లాయీస్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం.